కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలపై రాజకీయ దుమారం మొదలైంది. పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం విచారణ నివేదికపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవడంపై అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఈ తీర్పు వల్ల బీఆర్ఎస్ కు ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమేనని కోర్టు అంగీకరించిందని, కేవలం తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే చెప్పిందని ఆయన గుర్తు చేశారు. దీన్ని చూసి బీఆర్ఎస్ నేతలు చంకలు గుద్దుకోవడం హాస్యాస్పదమన్నారు. త్వరలోనే సిబిఐ నివేదిక కూడా వస్తుందని, అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోని అసలు వాస్తవాలు, అవినీతి బాగోతం బయటపడతాయని తెలిపారు. కోర్టు తీర్పును చూసి మాకేదో మేలు జరిగిందని సంకలు గుద్దుకోవడం బంద్ చేస్తే మంచిది. బీఆర్ఎస్ మిత్రులు, ఘోష్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమే అని కోర్టు చెప్పింది. తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే ఒక ఆర్డర్ ఉంది, అది ఇంటీరియం ఆర్డర్. రేపు పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత, అంటే సిబిఐ నివేదిక తర్వాత కానీ కంపారిజన్ సిబిఐతో పాటు ఘోష్ కమిటీ రికమెండేషన్స్ కానీ కంపేర్ చేసిన తర్వాత తుది తీర్పు వచ్చినాక అప్పుడు మీ దొంగతనం బయటపడుతుంది, మీ అవినీతి బయటపడుతుంది. అంతే తప్పితే ఏదో తాత్కాలికంగా ఇది వచ్చింది మాకు ఇదే సరిపోతుంది, ఇదే ఫైనల్ రిపోర్ట్ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో హరీష్ రావు చాలా ప్రయత్నం చేస్తుండ్రు ఢిల్లీలో ఏ విధంగా ఆ కోర్టు నుంచి బయటపడాలి, లేదంటే సిబిఐ దాని నుంచి బయటపడాలి, బీజేపీ నాయకులతో మంతనాలు, ఇవన్నీ కూడా సమాచారం ఉంది. కాబట్టి అవినీతి చేసి తప్పు చేసి తప్పించుకుంటామనే ఆలోచనను బంద్ చేయండి. ఎప్పటికైనా అది బయటపడేది. కాళేశ్వరం కూలింది వాస్తవమే, అన్నిటికంటే ముఖ్యంగా మీరే ఒప్పుకున్నారు. 2 పిల్లలు కూలితే, మూడు పిల్లలు కూలితే, కాబట్టి ఆ కూలేటట్టుగా కట్టిందేందో, దాని వివరాలేందో, దాని టెక్నికల్ అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తాయి. సిబిఐ బీజేపీ చేతిలో ఉంది కదా, దాని నుంచి మేము తప్పించుకోగలం రాజకీయంగా. వాళ్ళతో కలిసిపోతే వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క కేసీఆర్ చెప్పినట్టు బీజేపీతో కలిసిపోతే తప్పులన్నీ క్లీన్ అవుతాయని. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు భద్రత లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఆయన విమర్శించారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ ఉద్యోగుల ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను నియమించడం ఎందుకని ప్రశ్నిస్తూ ఆర్టీసీ ఉద్యోగులకే ఆ అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో పనిచేసే టెక్నికల్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ ట్రైన్ చేసి వాళ్ళతో నడిపాలి. అట్లా కాకుండా వాడి ఉద్యోగ భద్రత ఎక్కడ పోతుంది? మీరు బ్యాటరీ వెహికల్ అని ప్రమోట్ చేసిన తర్వాత ఏడికి పంపిద్దాం అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న మూసేసి హైదరాబాద్తో ఉన్నటువంటి సంబంధం, వాళ్ళకు భూమితోని ఆ ఇంటితో ఉన్న సంబంధం, ఆ పిల్లలు చదువుకుని ఇక్కడనే, ఆ పిల్లలు జాబ్ చేస్తున్నారు ఇక్కడనే, వాళ్ళని మీరు కుట్రపూరితంగా జిల్లాలలో పంపించే ప్రయత్నం ఒకవైపున జరిగింది. రెండోది, వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి కదా, మరి ఆ న్యాయమైన డిమాండ్లను మీరు పరిష్కరించకుండా ఇన్ని రోజులు డ్రామా చేసి మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, మరి ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఇప్పుడు లేలే మేము అది చేస్తాం ఇది చేస్తాం మాట్లాడే కరెక్ట్. అల్టిమేట్గా ఏంది, ఆర్టీసీ ధర్నాలు చేయడం వల్ల, ఆర్టీసీ బస్సులు బయటికి రాకపోవడం మూలాన పేద సామాన్య కుటుంబాల పరిస్థితి ఏంటి? నీ ఫ్రీ బస్సు ఎక్కడెక్కుతారు మీ మహిళలుగా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మండలు నేను ఫ్రీ బస్సు ఇచ్చినాను, ఏడెక్కాలి? ఇప్పుడు ఏడెక్కాలి. అదేవిధంగా పేదవాళ్ళు ఇబ్బంది పడతారు. ఆర్టీసీ అనేది ది బెస్ట్ సౌకర్యం, ట్రాన్స్పోర్టేషన్లో బెస్ట్ సౌకర్యం పేద మధ్య తరగతి కుటుంబాలు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి వాళ్ళు ట్రావెల్ చేయలేదు. బట్ అల్టిమేట్గా నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి నా యొక్క సూచన ప్రభుత్వానికి,
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం తెలుపుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వంలోనే కేబినెట్ ఆమోదం తెలిపి జీవో గెజెట్ ఇచ్చామన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందే అమలు చేయమని ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారన్నారు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి 3,000 కోట్లు ప్రభుత్వం బకాయిలు పడింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు డిఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతుందని విమర్శించారు. కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయబద్ధమైన కోరికలు నెరవేర్చాలన్నారు. తక్షణమే మహాలక్ష్మి బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. వారి సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది. గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వ కేబినెట్ ఆమోదించింది. జీవో కూడా ఇచ్చాం, గెజిట్ కూడా ఇచ్చాం. దాని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. కార్మికులను చర్చలకు పిలవండి. కార్మికులు చర్చలకు పిలవకుండా ప్రభుత్వం యొక్క మొండి వైఖరి విడనాడాలని మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయమని కార్మికులు అడుగుతున్నారు. కొత్త విషయాలు అడుగుతలేరు. మీరు ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నారు. అది కూడా వాళ్ళు రాగానే అడగలేదు కదా. 2.5 సంవత్సరాలు ఒప్పుకోబెట్టారు. 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. ఇంకోటి, మహాలక్ష్మి పథకం పెట్టినారు, కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేరు కదా. 3,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డది. దాంతో ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ బకాయిలు ఇవ్వలేకపోతుంది, డిఏలు ఇవ్వలేకపోతా ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతా ఉంది. మహాలక్ష్మి మీద ఊదరగొట్టుకునే మీరు మరి ఆర్టీసీ కార్మికుల కష్టమే కదా, ఎంతో కష్టపడి వాళ్ళు సేవలు అందిస్తా ఉన్నారు. వారికి ఆర్టీసీకి ఎందుకు మీరు చెల్లించడం లేదు? బడ్జెట్ లో పెట్టున్నారు కానీ నిధులు విడుదల చేయడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మహాలక్ష్మి లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంవత్సరానికి 1,500 కోట్ల గ్రాంట్ ఇచ్చాం. మీరు గ్రాంట్ బంద్ చేసిండ్రు, కనీసం మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. తక్షణమే మహాలక్ష్మి డబ్బులు ఆర్టీసీకి విడుదల చేయాలని కార్మికులతో చర్చ జరిపి కార్మికుల యొక్క న్యాయబద్ధమైన కోరికల్ని. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వివేకానంద నగర్ డివిజన్లో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. డివిజన్ అధ్యక్షుడు వంశీరెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. జాతీయ రహదారిపై దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలపడంతో జేఎన్టీయూ నుండి వివేకానంద నగర్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Down, down, Congress, 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 down, down. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. నిన్న తమిళనాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున మల్లికార్జున్ ఖార్గే గారు మోడీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయబడింది. ఆయన టెర్రరిస్ట్ పోల్చడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ మరియు మల్లికార్జున ఖార్గే గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎక్కడికక్కడ దిష్టిబొమ్మలను దానం చేస్తుంది. దేశం మొత్తము నరేంద్ర మోడీని, ప్రధాని మోడీని పొగుడుతుంటే మన దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిశగా ఆయనను అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున వివి నగర్ లో దిష్టిబొమ్మలను దానం చేస్తుంది. ఖబర్దార్ కాంగ్రెస్, ఈసారి ఇట్లా ఇంకోసారి మాటలు మాట్లాడితే తక్షణమే వెంటనే సెక్రటరీ మరియు సీఎం గారి ఇంటిని ముట్టడిస్తామని తెలియజేస్తూ ఈరోజు మాకు భారతీయ జనతా పార్టీలో ఇంతమంది జనాలు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
కార్మికుల సమస్యలను విస్మరించిన ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలవలేదని, ఆర్టీసీ కార్మికులతో విభేదించిన ప్రభుత్వాలు తిరిగి అధికారంలోకి రాలేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఉప్పల్లోని బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొన్న ఆయన వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఆర్టీసీని విలీనం చేయకపోవడం, పీఆర్సీలు అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. నెరవేర్స్తా అని చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా 2 పీఆర్సీలను బకాయి పెట్టి వారికి రావాల్సినటువంటి ఇతర బకాయిలను బకాయిగా చూపిస్తూ, అలాగే ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవేవి నెరవేర్చకపోగా పైపెచ్చు ఈ సంఘాలను పునరుద్ధరించకపోగా తీవ్ర అన్యాయానికి చేస్తా ఉంది, గురి అవుతా ఉంది ఆర్టీసీ కార్మిక లోకమంతా. దీనిపైన ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఒక్క బస్సు కూడా రోడ్డు ఎక్కడానికి వీల్లేదని చెప్పి ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలకు పోతా ఉన్నారు. ఈ సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు పౌర సమాజం అంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమ్మె కొనసాగుతుంది. ఎక్కడ కూడా కార్మికులకు అన్యాయం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేమందరం ముందుంటాం. అలాగే ఆర్టీసీ యాజమాన్యాన్ని కూడా చెప్తా ఉన్నా, కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ లో ఒక అనుభవం లేని డ్రైవర్ తోని బస్సు నడిపిస్తే యాక్సిడెంట్ గురై ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడి ప్రజల ప్రాణాలు తీయొద్దని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేసి కార్మికులకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వంగా ఉండాలని కోరుతా ఉన్నా. ఇక దొంగ కమిటీలతోని కాలయాపన చేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటైన విషయం. అందుకోసమే ఇవాళ ఉప్పల్ డిపో ముందు కార్మికులందరం కలిసి సమ్మెలో పాల్గొన్నాం. ఈ సమ్మెను విజయవంతంగా కొనసాగిస్తాం. ఈ హక్కులు నెరవేరే వరకు, ఇచ్చిన హామీలు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ ముద్దుబిడ్డగా పేరుగాంచిన కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు కార్యకర్త కె సుజాత తెలిపారు. ముషీరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీన తెలంగాణ జాగృతి ఆరంభం వస్తుంది. తెలంగాణ జాగృతిని అధ్యక్షురాలైన మన తెలంగాణ ముద్దు బిడ్డ కవితగా ప్రారంభించనున్నారు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ జాగృతి ఆవిర్భావనకు పార్టీ ఆవిర్భావనలో పాల్గొనాలి. మన వంతు కృషి మాత్రం మనం చేయాలి. ఒక ఆవిర్భావనకు కవితకు ఒక్కటే సరిపోదు కదా. కవితక జాగృతి పార్టీని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? మన ప్రజల కోసం చేస్తున్నారు, మన చైతన్యం కోసం చేస్తున్నారు, మన భవిష్యత్తు బాగుండడం కోసం చేస్తున్నారు. జాగృతి అన్నదే చైతన్యం కోసం కదండి. మరి ఆ జాగృతి చైతన్యం ప్రజల కోసమే కదా. ప్రజలంటే మనం కదా, మన కోసమే కదా. ప్రతి ఒక్కరు అక్కకు చేయుతనిచ్చి ముందుకు నడవాలని నేను ఆశిస్తున్నాను. అట్లా నేను చూసిన ఆ రోజు దేశం కోసము రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరమ్మ ఎంతో మంది వీర వనితలు పోరాడినారు. మరి ఈ రోజు తెలంగాణ జాగృతి కోసం మన తెలంగాణ ముద్దు బిడ్డ అయిన కవితక్క కూడా ఒక వీర వనితనే అనుకోవాలి. అలాంటి ఆమె ఈ తెలంగాణ జాగృతి పార్టీని పెట్టి తెలంగాణ కోసం, మన భవిష్యత్తులు మారడం కోసం పోరాడుతున్నప్పుడు తన కోసం ఒక్క అడుగు ముందేయడంలో తప్పులేదు. ప్రతి ఒక్కరు కూడా యువత గాని, ప్రతి ఒక్క మహిళ, యువతలు కూడా ముందుకు రావాలి. యువతలు కూడా ఎంతో మంది ఉత్సాహంగా ముందుకు వస్తేనే కదా రేపటి వారి భవిష్యత్తుకు ఒక బాట వేయగలుగుతుంది. ప్రతి ఒక్కరు మా భవిష్యత్తు బాగుండాలి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు ఆర్టీసీ లైఫ్ లైన్ గా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీసీ సంస్థ పరిరక్షణతో పాటు ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కార్మికులు సమ్మె విరమించాలని రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ ద్వారా రోజుకు సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా అందులో 40 లక్షల మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఉద్యోగం, విద్య, వైద్య అవసరాల కోసం ప్రజలు ఆర్టీసీపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. కార్మికులు లేవనెత్తిన 32 డిమాండ్లలో 29 అంశాలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మిగిలిన 3 అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇందుకోసం సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి గంటల తరబడి చర్చలు జరిపినప్పటికీ మధ్యలోనే సమ్మెకు వెళ్లడం బాధాకరమని తెలిపారు. ప్రొటెస్ట్ చేయదలుచుకున్నారు,
గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డప్ చేసుకున్నారు. తప్పకుండా ఫస్ట్ డిపోల్లో బస్ స్టాండ్లో ఎక్కడో కూర్చొని నిరసన చెప్పండి. ఏ వ్యవస్థకైనా సామధాన భేదాలు 41 రోజులు చెప్పాం కదా. అరే 41 రోజులు చెప్తారు, 4 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు అయితేనే సమయకాలం. మొన్న మేము తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వేసిన మొట్టమొదటి కమిటీ, ఇప్పటివరకు మేము కమిటీ వేయలే. దాన్ని కూడా రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. మేము కమిటీ పేరుగా కాలయాపన చేస్తున్నాం. మేము కమిటీ వేయలేదు. మొట్టమొదటిసారి కమిటీ వేసినాం. 4 వారాల సమయం అడిగినాం. 4 వారాల సమయం అనేది పెద్ద సమయం కాదు. జీవోలోనే రిలీజ్ చేసాం. ఆ టైం మెన్షన్ కూడా లేదు. ఓవరాల్ గా జీవో లేకుండా ఓవరాల్ అడుగుతలేదు. జీవోలను రిలీజ్ చేసి ప్రక్రియ ప్రారంభించినారు. జీవో వచ్చినాక 4 గంటల ఒక రోజు 4 రోజులు మీరు అధికారులకు చెప్పిన తర్వాత వాళ్ళ స్పందన ఏదో కూడా చూసేటువంటి అవకాశం లేదా? ఇంత పెద్ద జాతి వైరమేమో ఇదేమన్నా? ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడాల్సిన కోసం అంశాలన్నింటినీ ఆ విధంగా కాకుండా నేరుగా ఇందులో కొంతమంది రిటైర్ అయినటువంటి ఉద్యమ నాయకులు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్లకు డెఫినెట్లీ ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ప్రభుత్వ పక్షాన్ని ఆరోపణ చేస్తున్నా. గతంలో నాయకత్వం వహించి ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని ఎండీగా పెట్టి సమ్మె చేస్తే మొత్తం డిస్మిస్ చేస్తామనేటువంటి మాటలు చెప్పి ఆర్టీసీని పూర్తిగా రోడ్ల పాలు చేసి డి శ్రీధర్ బాబు హైదరాబాద్ లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ నిర్వహించిన సిఎస్ఆర్ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆభరణాల రీటైల్ సంస్థగా గుర్తింపు పొందిన ఈ సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 200 కోట్ల సిఎస్ఆర్ నిధులను కేటాయించింది. అందులో భాగంగా తెలంగాణలోని 5,050 మంది విద్యార్థులకు 4.55 కోట్ల విలువైన స్కాలర్షిప్లను పంపిణీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిఎస్ఆర్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 1,500కు పైగా ప్రాంతాలను కవర్ చేస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది 2 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని అంచనా వేశారు. ఇప్పటి వరకు విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాల ద్వారా 18 లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరిందని వివరించారు. మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి ఈ రోజు వాళ్ళలాగా కూలీనాన్ని చేసుకునో వ్యవసాయం చేసుకునో కష్టపడి 2 రూపాయలు సాధించి నా పిల్లలను చదివించి నాలాగా కష్టపడొద్దని ఆలోచన చేసే తల్లిదండ్రులకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడి రేపు మీ భవిష్యత్తులో ఇంతకుముందు చెప్పినట్టు నేను అబ్దుల్ కలాం గారు, మేరీ కామ్ లాగాను, ఈరోజు కల్పన చావ్లా లాగాను, ఈరోజు అనేక మంది క్రీడాకారుల విషయంలో కానీ ప్రతి వ్యవస్థలో పేరుగాంచిన వ్యక్తులు పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్లో చదువుకుని బాగా డబ్బులున్న వాళ్ళు సాధించింది కాదు. అత్యధిక శాతం కడుపులో కసి ఉండి ఏదో సాధించాలని వాళ్ళు సాధించారు. దాంట్లో మీరందరూ కూడా సాధించవచ్చు. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. అదే క్రమంలో ముందుకు వెళ్ళండి. వారు ఇచ్చే సహకారం సహాయం అంటే ఆ సహకారం తీసుకొని ముందుకు వెళ్ళే కార్యక్రమం చేయాలని చిన్నారని కూడా కోరుతాం. దాదాపు 5,000 పైచిలకు మందికి ఇచ్చే ఈ కార్యక్రమ భాగంలో నన్ను పాల్గొనడానికి రావడానికి అనేది ఈరోజు వారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మలబార్ గోల్డ్ సంస్థ వారితో ఇక్కడే ఒక పరిశ్రమ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 4,000 మంది ఈ ఉపాధి కలిగించే కార్యక్రమానికి క్రియాశీలకంగా దాంట్లో మేము వారిని తీసుకొచ్చి వారి చైర్మన్ అహ్మద్ గారు, ఆసిఫాబాద్ గారు, ఇక్కడ ఉన్న వారి మలబార్ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి దాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. 4,000 మందికి ఉపాధి కల్పిస్తాం. నేటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణాలు పెట్టుకున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయాలకు, పనులకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో సర్వీసులను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో సర్వీసులను పెంచుతున్నామని మెట్రో రైల్ వెల్లడించింది. మియాపూర్, ఎల్బీ నగర్ కారిడార్,
నాగోల్, రాయదుర్గం కారిడార్లలో మెట్రో సేవలను పెంచింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాత్రి 11 గంటల తర్వాత కూడా మెట్రో సర్వీసులను పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు మెట్రో ఎండీ వెల్లడించారు. మియాపూర్, ఎల్బీ నగర్ కారిడార్లో సాధారణంగా పీక్ హవర్లో ప్రతి 3 నిమిషాల 40 సెకండ్లకు ఒక రైలు, నాన్ పీక్ హవర్లలో 4 నిమిషాల 50 సెకండ్లకు ఒక రైలు ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రోజంతా 4 నిమిషాల 20 సెకండ్లకు ఒక రైలును నడుపుతున్నట్లు తెలిపింది. నాగోల్, రాయదుర్గం కారిడార్లో నాన్ పీక్ హవర్లో 5 నిమిషాల 20 సెకండ్లకు ఒక రైలు ఉంటుంది. కానీ ఇప్పుడు రోజంతా 3 నిమిషాల 40 సెకండ్లకు ఒక రైలు నడుపుతున్నట్లు వెల్లడించింది. కూకట్పల్లిలో జరిగిన కార్యక్రమంలో కాళేశ్వరం కమిషన్ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టిందని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూర్వకంగా కమిషన్లు ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. కె చంద్రశేఖరరావు కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కమిషన్లు పనిచేస్తున్నాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ని ఏ రకంగా వాళ్ళు వేసిన కమిషన్ ని ఏ రకంగా చెప్పిందనేటువంటిది సాక్షాధారాలతో సదా ఇలా కమిషనర్ గారి రిపోర్ట్ ని తప్పుపడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటిది వీళ్ళు ఎన్ని కమిషన్లు వేసినా ఎలక్ట్రికల్ మీద వేశారు, దేని మీద వేశారు, ఫోన్ ట్యాపింగ్ మీద వేసారు. ఇక మామూలు చెప్పాలంటే మామూలుగా కమిషన్లు వేస్తలేదు. మాట్లాడిన మీద అడవమైనటువంటి కమిషన్లు ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తా ఉన్నారు. ఏ ఒక్కటి కూడా ప్రజలకు అనుకూలమైనటువంటిది కానీ ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో వేసినటువంటి ఈ కమిషన్లు కాదు. కేసీఆర్ కుటుంబాన్ని బాధ పెట్టాలనేటువంటి ఆలోచన తప్ప, బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బాధ పెట్టాలనే తప్ప ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన గాని ఈ 2.5 ఏళ్లలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేది లేదు. హైదరాబాద్ నగరం కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉండి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి కూడా కుండల ప్రదర్శన జరిగిన సంఘటన చూశాం. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా హైదరాబాద్ నగరాన్ని గాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలనీలకు గాని బస్తీలకు గాని ఊర్లకు గాని ఏ ఒక్క రోజు కూడా నీళ్లు ఇంటింటికి ఇచ్చిన పాపాన కాంగ్రెస్ పార్టీ పోలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్, ఆర్టీసీ బస్సులు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వంతో మంగళవారం జరిపిన చర్చలు విఫలం కావడంతో ముందుగా ప్రకటించినట్లుగానే కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో బస్సులు బయటికి రాకుండా నిలిచిపోయాయి. ఫలితంగా ఇవాళ ఉదయం నుంచే కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులతో పాటు ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన 32 హామీలను తక్షణమే అమలు చేయాలని కార్మికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద కార్మికులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ను కూడా బలంగా వినిపిస్తున్నారు. బస్టాండ్ల వద్ద ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితిని గమనించిన అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇచ్చిండ్రో దాన్ని విడుదల చేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇందులో మా ప్రబల్యం ఏం లేదు. అక్కడ రేవంత్ రెడ్డి సార్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి గెలిచిండ్రో మా కడుపులు కాలుతున్నాయి కాబట్టి 2 సంవత్సరాలైంది గెలిచి, అయినా కూడా మాది ఒక్కటి కూడా తీర్చలేడు. అందుకు మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అది ఒకటే మా పెద్ద డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను నెరవేర్చాలని మా అందరి 2 PRCలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలను కూడా విడుదల